నిన్న మంత్రుల యొక్క మార్కుల జాబితా ర్యాంకుల రూపంలో విడుదల చేశారు. ముఖ్యంగా 6, 8, 10 ఈ ర్యాంకులు అందరినీ ఆకర్షిస్తున్నాయి. వాటి గురించి రాష్ట్రంలో చర్చ జరుగుతోంది. దీని గురించి మీ విశ్లేషణ? అంటే ఇక్కడ నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మంత్రుల ఓవరాల్ పనితీరు గురించి కాదు ఆ ప్రస్తావన వచ్చింది. మంత్రుల దగ్గరకు వస్తున్న ఫైళ్ళు ఏ మంత్రి దగ్గర ఎంత టైంలో ఆ ఫైలు క్లియర్ అవుతుంది అన్న అంశం. అంటే ఇక్కడ ఆయా శాఖలు ఒక్కొక్క శాఖకి వారి ప్రాధాన్యత దృష్ట్యా కొన్ని శాఖల దగ్గరికి ఎక్కువ ఫైళ్ళు వస్తాయి, కొన్ని శాఖల దగ్గర తక్కువ ఫైళ్ళు వస్తాయి. గ్రావిటీ ఆఫ్ ఫైల్ అంటే 1000 కోట్ల రూపాయల ప్రతిపాదనతో నీటిపారుదల శాఖ మంత్రి దగ్గర ఒక ఫైల్ రావచ్చు. ఇవాళ ఫరూక్ గారికి ఆయన మైనారిటీ శాఖ మంత్రిగా ఉన్నారు. ఆ శాఖ ప్రాధాన్యత దృష్ట్యా చూసుకున్నప్పుడు చాలా తక్కువ ఫైళ్ళు ఆయన దగ్గరకు వస్తాయి. రెండోది, ఆ శాఖలో ఉండే ఫైళ్ళ గ్రావిటీ పరంగా కూడా చూసుకున్నా ఒక ఇరిగేషన్ మినిస్టరో, ఒక పంచాయతీరాజ్ మినిస్టరో, ఒక ఆర్థిక శాఖ మంత్రి దగ్గరతో ఉన్నంతటి కీలకమైన ఫైళ్ళు కూడా ఆయన దగ్గరికి రావు. ఇటువంటి పరిస్థితుల్లో చాలా వేగంగా ఆయన ఆ ఫైళ్ళను పరిష్కరించడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఏంటంటే ఈ ఫైళ్ళ క్లియరెన్స్ అంటే ఏమవుతుందంటే ఇప్పుడు పెరిగిన సాంకేతికత నేపథ్యంలో ఎప్పుడు ఏ ఫైలు ఆ మినిస్టర్ టేబుల్ మీదకి చేరింది అనేది ఇప్పుడు ఆన్లైన్లో డిస్క్లోజ్ అవుతున్న నేపథ్యంలో ఏ మంత్రి ఎంత టైంలోగా ఫైల్ క్లియర్ చేస్తున్నారన్న అంశం ఒక్కటే నేను అక్కడ చర్చనీయాంశమైంది. ఆ అంశం ప్రాతిపదికగానే ఫరూక్ గారు చాలా వేగంగా స్పందిస్తున్నారు. అలాగే వాసంశెట్టి సుభాష్ గారు చాలా ఎక్కువ టైం తీసుకుంటున్నారనే అంశం ప్రస్తావనకు రావడం జరిగింది. అలాగే ఫరూక్ గారి దగ్గరికి వచ్చే ఫైళ్ళతో కంపేర్ చేసినప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వచ్చే ఫైళ్ళు, అలాగే కొందరు మంత్రులు చాలా ఎక్కువ శాఖలు చూస్తూ ఉన్నారు. ఇవాళ విద్యాశాఖ విద్యాశాఖలో కూడా ఒకనాడు ప్రైమరీ ఎడ్యుకేషను, హైయర్ ఎడ్యుకేషను సపరేట్ మంత్రులు ఉండేవాళ్ళు. ఇవాళ హెచ్ఆర్డి మినిస్టర్, అలాగే ఐటీ మినిస్టర్గా లోకేష్ దగ్గరికి వచ్చే ఫైళ్ళు కూడా చాలా ఎక్కువ ఫైళ్ళు ఉంటాయి. అదే సందర్భంలో పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్, రూరల్ డెవలప్మెంట్, ఫారెస్ట్ ఇన్ని శాఖలు ఆయన చూస్తూ ఉన్నప్పుడు ఆయన దగ్గరికి వచ్చే ఫైళ్ళు కూడా చాలా ఎక్కువ సంఖ్యలో ఉంటాయి. కాబట్టి అటువంటి ఫైళ్ళని అంటే కీలకమైన ఫైళ్ళు అంటే ఆ నిర్ణయాలు కూడా నిశితంగా పరిశీలించి నిర్ణయాలు తీసుకోవాల్సిన ఫైళ్ళు అయి ఉన్నప్పుడు డెఫినెట్గా కొంత టైము తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి దీనొక్కదాని ప్రాతిపదికగానే మంత్రుల పనితీరు, వాళ్ళ సామర్థ్యాన్ని లెక్కింపు చేయడానికి వీల్లేదు. ఇవాళ వాస్తవంగా మంత్రుల శాఖల పనితీరు పరంగా చూసుకున్నప్పుడు ఫరూక్ గారు మనకు ఎక్కడ బయట మీడియాలో ఎక్స్పోజ్ అవ్వరు. ఇవాళ ఇరిగేషన్ మినిస్టర్గా రామానాయుడు గారు ఆయన వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తూ ఉంటారు. సివిల్ సప్లైస్ మినిస్టరు మనోహర్ గారు ఆయన చాలా ఎక్కువగా మీడియాలో కనిపిస్తూ ఉన్నారు. అలాగే కందుల దుర్గేష్ గారు, తర్వాత ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ గారు. సో ఇటువంటి వాళ్ళని ఈ ఒక్క ఫైల్ క్లియరెన్స్ ప్రాతిపదికగానే వాళ్ళ పనితీరు అంచనా వేయడానికి వీల్లేదు. ప్రస్తుతం నిన్న ర్యాంకింగ్ ఇచ్చింది ఫైల్ క్లియరెన్స్ ఒక్క అంశాన్ని పరిగణలోకి తీసుకొని వాళ్ళకు ఉండే వర్క్ లోడు, ఆ ఫైళ్ళ ఇంపార్టెన్సు, వీటిని ఇప్పుడు ఫరూక్ గారు క్లియర్ చేసిన ఫైల్ కూడా ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది. అంటే అందరు మంత్రుల దగ్గర నుంచి ఆయన దగ్గరికి చేరతాయి. కాబట్టి వీటి ప్రాతిపదికగానే వాళ్ళ పనితీరుని అంచనా వేయడానికి వీలైన పరిస్థితి. ఓవరాల్గా వచ్చిన కంక్లూజన్స్, రిపోర్ట్స్ రేపొద్దున పర్ఫార్మెన్స్ బేస్ చేసుకుంటే ఈ తారుమారు అయ్యే అవకాశం ఉంటుందంటారా? ఖచ్చితంగా. ఇప్పుడు శాఖల పనితీరు కి మంత్రి దగ్గరకు వచ్చిన ఫైల్ డిస్పోజ్ అవడానికి వేగంగా డిస్పోజ్ చేసిన మాత్రాన ఒక ఆర్థిక శాఖ మంత్రో, ఒక ఇరిగేషన్ శాఖ మంత్రో, ఒక పంచాయతీరాజ్ మినిస్టరో, ఒక విద్యాశాఖ మంత్రికి దక్కిన ప్రాధాన్యత మైనారిటీ వెల్ఫేర్ మినిస్టర్కి దక్కదు. కాబట్టి ఏంటంటే వాళ్ళ దగ్గరికి పరిశీలనకు వచ్చే అంశాలు వేరుగా ఉంటాయి. వాటి ద్వారా జరిగే నిర్ణయాలు రాష్ట్రం మీద, ఆయా వర్గాల ప్రజల మీద చూపించే ప్రభావం వేరుగా ఉంటుంది. కాబట్టి ఒక పర్టిక్యులర్ విభాగానికి సంబంధించిన మంత్రి తీసుకునే నిర్ణయంతో రాష్ట్రం మొత్తాన్ని ప్రభావితం చేసే నిర్ణయాలతో కంపేర్ చేసి చూడలేరు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.